అలాగే కొంతమంది అంటే ఎవరైనా సెకండ్ హ్యాండ్ లో కొంటే కనుక అమ్మితే కనుక వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అమ్మిన వాళ్ళు వేరే కొత్త ఇల్లు కొనుక్కోనో లేకపోతే బాగా వృద్ధిలోకి వెళ్లి అది అమ్మితే బానే ఉంటుంది. అంటే ఆ ఈఎంఐలు కట్టలేక లోన్లు కట్టలేక కొంతమంది అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి ఇల్లు కొనుక్కుంటే ఈ కొనుక్కున్న వాళ్ళకి కూడా అలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? అంటేనమ్మా కొన్ని మంచి ఇంట్లో ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కలిగించే నిర్మాణాలు కొన్ని ఉంటాయమ్మా. ఇప్పుడు ఉదాహరణకమ్మా, ఒక ఇంట్లో కొంతమంది ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటారు, పిల్లలకు మంచి జాబ్లు వచ్చేస్తాయి, విదేశాలు వెళ్ళిపోతారమ్మా. విదేశాలు పోయి అక్కడ ఒక వాళ్ళు గ్రీన్ కార్డు వచ్చేస్తుంది, తల్లిదండ్రులు ఇక్కడ నుంచి ఇన్వైట్ చేస్తారు. కానీ ఈ ఇల్లుని ఇక్కడ నైవేద్యం పెట్టాలంటే కూడా రోజు ఇబ్బంది కలుగుతుంది కదా, దీన్ని మనం అమ్మేద్దామనే ఆలోచనతో వాళ్ళు అమ్మేస్తుంటారమ్మా. ఇలాంటి గృహాలు వస్తే అవకాశము వదలొద్దు, కళ్ళు మూసుకొని తీసుకోవాలి. అలాగేనమ్మా కొంతమంది ఏంటంటేనమ్మా ఉద్యోగరీత్యా అంటే మంచి ప్రమోషన్స్ వచ్చి చాలా డెవలప్మెంట్ అయ్యి వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోతుంటారు. కానీ అక్కడ ఇక్కడ ఇల్లు అంటే వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కొంతమంది రెంట్కి ఇచ్చేస్తుంటారు. అలాంటి ఇల్లు రెంట్కి కూడా వదలొద్దు, మనం వెంబటే వెళ్ళిపోవాలన్నమాట. అలాంటి ఇల్లు కొనుక్కుంటేనమ్మా మనకు కూడా పిల్లలకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఆ వాస్తు బలము, క్షేత్ర బలం చాలా గొప్పగా ఉంటాయమ్మా. ఎందుకంటే నేను చూశాను, 20 సంవత్సరాల నుంచి ఎన్నో ఇండ్లు పరిశీలిస్తూ ఉన్నాను. కానమ్మా కొన్ని ఇండ్లు పదే చేతులు మారుతూ ఉంటాయమ్మా. కొన్ని ఇండ్లకైతే నేను చూశాను ఈ మధ్య కాలంలో, దక్షిణం రోడ్డు ఉంది, పడమర రోడ్డు ఉందమ్మా, నైరుతి వీధిపోటు ఉంది, దానికి పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి వీధిపోటు. ఈ వేదిపోటు ఏంటంటే అమ్మా ఎవరికి చెప్పలేని అహంకారాన్ని ఇస్తుంటాయి. రెండు ఎవరికి అంటే చెడు అహంకారాన్ని ఇస్తుంది, పనికిరాని డామినేషన్స్ ఇస్తాయమ్మా. దానివల్ల జీవితంలో ఎంత నష్టపోతారో నేను ప్రాక్టికల్ కూడా చూశాను. కానీ ఎప్పటికి చెప్పుకోలేని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఇలాంటి ఇండ్లని ఎట్టి పరిస్థితులు కూడా కొనొద్దమ్మా. నాకు చాలా మంది కాల్ చేస్తుంటారు, గురుగారు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాం, దానికి దక్షిణ నైరుతి వీధిపోతుంది, ఇది కొనుక్కోవచ్చా అని చాలా మంది కాల్ చేస్తారమ్మా. నేను ఎమ్మటే చెప్తాను, అమ్మా నేను అక్కడికి వచ్చి చూడాల్సిన అవసరం కూడా లేదు, నైరుతి వీధిపోటు ఎలాగో మంచిది కాదు, మీరు కొనుక్కోకండి అంటాను, కొని ఇబ్బందులు పడవద్దు అంటుంటాను. అయితే ఇక్కడ వాస్తవానికి అమ్మా ఎలా ఉంటుందంటే కొన్ని ఇండ్లు ఉత్తర వీధిపోటు ఉంటుంది, చెడు పోటు అనమాట. అట్లా పోటు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మనస్తాపానికి గురి అవుతారమ్మా. ఇంట్లో ఏ ఇంట్లో కూడా మీరు గుర్తించండి, మనస్తాపానికి గురి అయ్యి మనం ప్రశాంతంగా జీవనం సాగలేమమ్మా. అంటే వాస్తుదేశాలు ఉన్న ఇండ్లలో ఏంటంటే ఎక్కువ అమ్ముడు పోతుంటాయి, వాళ్ళ బాధలు ఏదో ఒక బాధలు ఉంటాయమ్మా. కనీసం ఏంటంటే అమ్మాయి మ్యారేజ్ చేయాలని ఇల్లు అమ్ముకొని చేసుకోవాల్సి ఉంటుంది. సరే కొనుక తప్పదు. ఇక్కడ అంటే 2 సమస్యలు ఉంటాయమ్మా. అలాంటి వాటికి నేను నేరుగా వెళ్తాను, ఇతను ఇల్లు ఎందుకు కొంటుండు, ఈయన పేరేంటిది, ఈయన జాతకము కంటే కూడా వ్యవహారనామానికి ఇల్లు కలిసి వస్తుందా, ఇలాంటి ఎన్నో పరిగణలుగా తీసుకున్న తర్వాత వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తాను. కొన్ని బిల్డింగ్స్ ఏంటంటే అమ్మా ఇది మీరు కొనుక్కోండి, వాస్తవానికి ఇది దోషం ఉన్నది, వాస్తవానికి ఇది దోషం ఉంది, ఈ దోషాన్ని కంట్రోల్ నేను 100% నేను చేయగలను, ఇబ్బంది మీరు పడాల్సిన అవసరం లేదు, కొనుక్కోండి కొన్ని 20 సంవత్సరాలు మాకు కొన్ని 100 మందికి నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి, వీళ్ళు కూడా బాగుంటారు. కానీ కొన్ని ఇంట్లో ఎలా అంటేనమ్మా తెలిసి తెలియక కొనిస్తారమ్మా. ఆ ఇంట్లో పోయిన తర్వాత గురువుగారు మేము ఇంట్లో వచ్చేసాం గురువుగారు, మాకు ఫలానా విలేజ్ లో ఒక ఇంత పొలం ఉండే అదంతా అమ్మేసుకున్నాము, మాకు ఎన్నో మనస్తాపాలు, రోజు ఇబ్బందులే ఉంది, ఇది అమ్ముకుందామంటే కూడా మళ్ళీ అమ్ముడు పోవట్లేదు, ఇన్ని కష్టాలు పడుతున్నామని చాలా మంది చెప్తుంటారమ్మా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమతో ఎవరి స్తోమత కొద్దిగా వాళ్ళు శంకుస్థాపన చేసుకొని ఇందులో మనం ఒక 100 ఏళ్లు ఉండాలి, ఈ ఇంట్లో నుంచి ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవాలని మంచి కోరికతో వాళ్ళు గృహ నిర్మాణం చేసుకుంటారమ్మా. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు గృహ నిర్మాణం చేసేటప్పుడు శంకుస్థాపన బలంగా ఏమని అంటే మా పిల్లలు మా వంశానికి కూడా మంచి చేయి తల్లి అని, అంతే కదా సత్ఫలితాలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు శంకుస్థాపన చేసుకొని, కానీ మధ్యలో వాళ్ళకు కొన్ని వాస్తుదోషాలు ఉన్న ప్రాబ్లమ్స్ వస్తే ఆ ఇల్లుని అమ్మిస్తుంటారమ్మా. ఇలా కొన్ని మనస్తాపానికి చెందిన ఇండ్లు కొన్ని కొనుక్కోకూడదమ్మా, నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే ఏది ఏమైనా కూడా ఒక సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నిపుణుల సలహా మేర కొనుక్కుంటేనే మంచిది. అంటే సత్ఫలితాలు బాగా వస్తాయమ్మా. మేము చూస్తాం కదా తల్లి, ఇల్లు అమ్మడానికి కారణాలు ఏంటిది అంటే ఆ ఇల్లు చూడంగానే ఉదాహరణకు చెప్తానమ్మా, ఎక్కువ ఇంట్లో ఉత్తర వాయువులో ఏం చేస్తారంటే వాష్రూమ్స్ పెట్టేస్తారు, అంటే ఇండివిజువల్ హౌసెస్ లో అమ్మ. ఈ రోజుల్లో ఏంటంటే అక్కడ అలా పెట్టేయడం వలన
ఆ ఇంట్లో ఊకే చేతులు మారుతూ ఉంటాయి. వీళ్ళు కూడా 3 years 4 years 3 years 4 years చేతులు మారుతుంటాయి. అందులో వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఆ వాష్రూమ్స్ తీసేస్తారు కొంతమంది, అప్పుడు నిలకడగా ఉంటారు. కానీ వీళ్ళకు మంచి సత్ఫలితాలు రావాలంటే రాదమ్మా. ఎందుకంటే ఒక సర్జరీ అయిన వ్యక్తి ఒక పర్సన్కి ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది, ఎమర్జెన్సీగా వైద్యుడి దగ్గర తీసుకెళ్లాము, చక్కగా సర్జరీ చేసి ఆయన కాపాడారు. కానీ ఇదివరు లెక్క ఆయన నడవగలడా, ఇదివరు లెక్క రన్ చేయగలడా, ఇదివరు లెక్క వ్యాయామం చేయగలడా అంటే కొంచెం ఇబ్బంది కదమ్మా, కొంచెం టైం పడుతుంది కదా తల్లి. అందుకని నేనేమంటానంటే మీరు సరే ఎంతో కష్టపడతారమ్మా, ఎవరి స్థాయిలో వాళ్ళు, డబ్బు ఎవరికి ఊరికే రాదు, మీరు కొనుక్కుంటున్నారు. నేనేమంటానంటే ఒక మంచి నిపుణుడిని తీసుకెళ్ళండి, అంతే కదమ్మా. అక్కడ పరిసరాల ప్రభావం ఎలా ఉంది చూస్తారాయన. మొదట తూర్పులో ఏమున్నది, పడమరలో ఏముంది, దక్షిణంలో ఏమున్నది, ఉత్తరంలో అంటే వాస్తుకు అనుకూలంగా ఉన్నదా లేదా, అంతే కదమ్మా. అంటే చాలా మంది గురువుగారు అంతా వాస్తుకు ఉందండి, అక్కడ పోయి చూస్తే వాళ్ళ రోడ్డు దక్షిణానికి మొత్తం తూర్పు ఫేస్ ఇల్లే కొనుక్కుంటారమ్మా, రోడ్ అంతా దక్షిణానికి బాగా డౌన్ అయి పల్లం ఉంటుంది. అలాంటి ఇంటిలో వంశవేద వాస్తు దోషం అనేది ఏర్పడుతుంది. నేను ఎన్నో చూశానమ్మా ప్రాక్టికల్ లైఫ్ లో. అలా కొనుక్కున్న తర్వాత పిల్లలు యాక్సిడెంట్లు పోయిన వాళ్ళని చూశాను, ఎన్నో బాధలు పడ్డ వాళ్ళని చూశాను. అందుకని పరిసరాల ప్రభావం చాలా ముఖ్యమైనది. అందుకని మేము వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, పరిసరాల ప్రభావం ఎలా ఉన్నది, అక్కడ వాతావరణ ప్రభావం ఎలా ఉంది, అంటే దగ్గరలో ఏదైనా మనకు ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఏదైనా చెడు గాలులు వస్తే కూడా వాటిని కూడా అబ్జర్వేషన్ చేస్తాం మేము. అంటే ఎక్కడి నుంచి, అలా కాకుండా కొన్ని పిచ్చి చెట్లు ఉంటాయి, ఎప్పుడు బొగ్గు పులుసు ఆయన రిలీజ్ చేస్తూ ఉంటాయి, అలాంటిలో ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిని దృష్టిలో పెట్టేసుకొని వీళ్ళకి నేను బ్యాలెన్స్ చెప్తుంటాను, అమ్మా ఈ ఏరియాలో మీరు ఒక 2 మంచి చెట్లు పెట్టుకోండి, ఆక్సిజన్ ఇచ్చే చెట్లు, వేప చెట్టు ఒకటి, అంతే కదా. అలా కాకుండా ఇంకా మామిడి చెట్లు ఉన్నాయి, ఇలాంటి కొన్ని వృక్షాలు పెట్టుకొని ఆక్సిజన్ పర్సంటేజ్ పెంచి, అంటే సైన్స్ పరంగా కూడా మనం ఇంటి వాళ్ళని కాపాడాల్సి వస్తుందమ్మా. అందుకని వాస్తులు, పరిసర ప్రభావం, వాతావరణ ప్రభావం ఇవన్నీ చూసి ఇల్లు కొనుక్కుంటే వీళ్ళకి కలిసి వస్తుందా లేదా అని నేను ముందే చెప్పగలుగుతాను. అది ఇంకొకటి ఏంటంటే ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే వాటిని అష్టదిగ్బంధన ద్వారా నివారించే అవకాశం ఉంటే అది కూడా నేను తెలియజేస్తాను. ఇలా తెలుసుకొని కొనుక్కున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రావు కదమ్మా. కానీ చాలా మంది ఏం చేస్తారంటే తెలిసి తెలియక 20 లక్షలు ఎవరి స్తోమత వాళ్ళ డబ్బులు బ్యాంక్ లోనో ప్రైవేట్ లోనో వాళ్ళ ఆస్తులమ్మో ఒక ఇల్లు నిర్మాణం తీసుకుంటారమ్మా. అక్కడ వాస్తు లేక ఎన్నో అవస్థలు పడుతూ ఎన్నో బాధలు పడుతూ నేను చాలా బాధపడుతుంటానమ్మా. నాకు మనసు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇంట్లో గురువుగారు ఇంత అని బాధలు చెప్తుంటే మాకు కూడా వింటాం కదమ్మా, వాటికి పరిష్కారం చూపించాలి కదా. నేనేమంటానంటే ఇంత సంపాదించుకొని ఇంత చేసి ఒక నిపుణుని పిలిపించుకోకుండా ఎందుకు గృహ నిర్మాణం కొనుగోలు చేసుకోవాలి, అంతే కదమ్మా. ఈ రోజుల్లో అంత అవకాశం ఉంది, మీడియా వలన కూడా అందరికి తెలుస్తుంది ఏ దోషాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది, అంతే కదమ్మా. అందుకని నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరికి ఒకసారి చూయించుకొని ఈ పాత నీళ్ళని కొనుక్కుంటే మంచి సత్ఫలితాలు వచ్చే విధంగా కూడా మనం చేసుకోవచ్చు. అలాగనే బాగా కష్టాలు ఉంటాయి కదమ్మా కొంతమందికి, తెలియక కొనుక్కున్నాము, ఇంట్లో వచ్చి పడ్డామమ్మా, ఇంట్లో రాగానే తారుమారు అయిపోయింది జీవితం. నేను అంటాను మీరు బాధపడకండి, నేను ఉన్నాను, చూస్తాను, ఆ దోషాలు ఏం పీడిస్తున్నాయో వాటిని గమనించి ఆ దోషానికి నివారణ ఏ విధంగా చేసుకోవాలి. అంటే వాస్తుని ఇప్పుడు వస్తే ఇవన్నీ కూలగొట్టమంటారు, ఎలాగో పిలిచి కూలగొట్టుకోవడం మన వల్ల కాదు, కబోర్డ్ చేసుకున్నాం అంటారు. అందుకే ఒక్క ఇటుక కూడా మనం కదలపకుండా మనం ఆ నిర్మాణాన్ని దోషాన్ని నివారణ చేసుకోవచ్చు మా అష్టదిగ్బంధన కార్యంతో. అందుకని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా.